హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనేది పిల్లలకు ఏ విధంగా చూపించాలో చూద్దాం సార్. ఇప్పుడు నేను రెండు త్రిభుజాలు తీసుకున్నాను సార్, రెండు ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, రెండు ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఒక ట్రయాంగిల్ ఏం చేశారంటే కట్ చేశారు, ఒక ట్రయాంగిల్ మాత్రమే కట్ చేశారు. ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఇక్కడ పెడుతున్నాను సార్. సో ఇంకో ట్రయాంగిల్ సో రెండు ట్రయాంగిల్ కలిసి ఏ ఆకారం ఏర్పడ్డాయి సార్? రెక్టాంగిల్. రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ ఏరియా. అంటే 2 ట్రయాంగిల్ ఏరియా 2 నా 3 నా సార్? 2 ట్రయాంగిల్. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ కట్ చేశారు, సేమ్ ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్స్ అన్నారు అదే. సో రెండే ట్రయాంగిల్స్ ఇక్కడ ఈక్వల్. సో ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియాకి సమానమైంది. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది? L ఇంటూ P. So 2 triangle area equal to rectangle area సమానం. ఇక్కడ రెక్టాంగిల్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటిది? L ఇంటూ B. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా L ఇంటూ B. సో L అనేది ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది? బేస్ అవుతుంది. L అనేది బేస్ తో సమానం కాబట్టి B ఇంటూ ఇక్కడ ఈ వెడల్పు అనేది ఈ త్రిభుజానికి హైట్ గా ఉంటుంది చూడండి సార్. ఇది హైట్ కదా సార్, కాబట్టి ఇది హైట్ గా ఇక్కడ 2 ట్రయాంగిల్ అన్నా, 2 ట్రయాంగిల్ ఎందుకంటే మనం రెండు ట్రయాంగిల్ తీసుకున్నాం. సో 1 ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ h బై, కాబట్టి త్రిభుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ b ఇంటూ h. అదే మాదిరి